నాగుల పుట్టుక. శౌనకుడు సూతనందుని ఉగ్రశ్రవ జనమేజయుడు చేసిన సర్పయాగం బారి నుండి తక్షకుడిని కాపాడిన ఆస్తికుని కథ చెప్పు. నీ కథలు మధురంగా మనోహరంగా ఉంటాయి. నీ తండ్రితో సమానం నీవు ఈ విషయంలో. అతనిలాగే నీవు మాకు ఈ కథలు చెప్పు అని అడిగాడు. ఉగ్రశ్రవుడు చెప్తున్నాడు, నా తండ్రి నుండి వినిన ఆ కథను నేను మీకు వినిపిస్తాను. సత్యయుగంలో దక్ష ప్రజాపతికి కద్రు వినతలనే 2 కూతుళ్ళు ఉండేవారు. తండ్రి వారిని కశ్యపునికిచ్చి పెళ్లి చేశాడు. వారితో సంతుష్టుడైన కశ్యపుడు, మీకేది ఇష్టమో అడగండి, వరం ఇస్తాను అన్నాడు. కద్రువ సమాన తేజస్సులైన 1000 మంది నాగులు కొడుకులుగా కావాలని అడిగింది. వినత అంతకంటే అధిక బలవంతులైన 2 కొడుకులు కావాలని అడిగింది. కశ్యపుడు తథాస్తు అన్నాడు. వారిద్దరూ ఆనందించారు. జాగ్రత్తగా గర్భాన్ని రక్షించుకోమని చెప్పి కశ్యపుడు అడవికి వెళ్ళిపోయాడు. సమయం కాగానే కద్రువ 1000, వినత 2 అండాలను కన్నారు. దాసీలు వాటిని అన్నిటినీ నులివెచ్చని పాత్రల్లో భద్రపరిచారు. 500 సంవత్సరాలు పూర్తి అయ్యాక కద్రువ యొక్క అండాల నుండి 1000 మంది పుత్రులు వెలువడ్డారు. కానీ వినత అండాలు అలాగే ఉన్నాయి. సిగ్గుతో మాత్సర్యంతో వినత వానిలో ఒక దానిని పగలగొట్టింది. అందులో నుండి పైభాగం పూర్తిగా ఏర్పడి క్రింది భాగం ఇంకా ఏర్పడని ఒక శిశువు వెలికి వచ్చాడు. ఆ శిశువు క్రోధంతో, అమ్మా, ఏ సవతిని చూచి అసూయతో తొందరపాటుతో ఈ అండాన్ని పగలగొట్టి నన్ను అసంపూర్ణ శరీరునిగా చేశావో ఆ సవతికే 500 ఏళ్లు దాసిగా బ్రతుకు అని శాపం ఇచ్చాడు. మళ్ళీ అతడే జాలిపడి, ఈ 2వ అండాన్ని పగలగొట్టకుండా ఉంటే బలవంతుడైన కొడుకు పుడతాడు. అతడు నీ దాస్యాన్ని తొలగిస్తాడు. నీకు ఆ కోరిక కనుక ఉంటే ఈ 500 ఏళ్ళు ధైర్యాన్ని చిక్కబట్టుకొని ప్రతీక్షించు అని చెప్పి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. అతడు సూర్యునికి సారథి అయ్యి అతనే అనూరుడు, అరుణుడుగా ప్రసిద్ధి చెందాడు. ఒకసారి కద్రు వినతలు 2 కలిసి విహరిస్తుండగా వారికి ఒక దివ్యాశ్వం కనబడింది. ఇది అమృత మథన సమయంలో పుట్టిన శ్రేష్టమైన, బలిష్టమైన, సుందరమైన, దివ్యమైన ఉచ్చైశ్రవమనే గుర్రం. దానిని చూచి వాళ్ళిద్దరూ వర్ణించి చెప్పుకోసాగారు అని చెప్తుండగా శౌనకుడు, సూతనందన, దేవతలు అమృత మథనాన్ని ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు? అప్పుడు ఉచ్చైశ్రవం ఎలా పుట్టింది అని అడిగాడు. సూతుడది విని అమృత మథన కథను చెప్పడం మొదలుపెట్టాడు. సముద్ర మథనము, అమృతాదులు పుట్టుట. ఉగ్రశ్రవుడు చెప్పసాగాడు. ఆకాశాన్నంటే స్వర్ణమయమైన శిఖరాలతో సూర్యకాంతిని కూడా కప్పివేయగల తేజపుంజంతో ప్రకాశించే మేరు పర్వతం మీద దేవతలందరూ ఒకసారి సమావేశమై అమృత ప్రాప్తి కోసం సమాలోచన చేయసాగారు. దేవతలు, రాక్షసులు కలిసి సముద్రమథనం చేస్తే అమృతం ప్రాప్తించవచ్చని నారాయణుడు సూచించాడు. నారాయణుని ఆలోచనను అనుసరించి దేవతలు మందరాచలాన్ని పెకలించడానికి ప్రయత్నించారు. కానీ మేఘాల వరకు వ్యాపించి ఉన్న శిఖరాలతో 11 యోజనాల ఎత్తు, అంతే లోతు కలిగిన ఆ మందర పర్వతాన్ని వారు ఏ రీతిగానూ కదిలించలేకపోయారు. అంతవారు మందరాచలాన్ని పెకలించే ఉపాయాన్ని చెప్పమని బ్రహ్మ, విష్ణువులను ప్రార్థించారు. వారు ఆదిశేషుని ఆ పని చేయమని ఆజ్ఞాపించారు. మహాబలవంతుడైన శేషుడు వనాలు, వనవాసులతో సహితంగా మందర పర్వతాన్ని పెకలించాడు. దేవతలందరూ దానిని మోసుకుంటూ సముద్ర తీరాన్ని చేరి మథించడానికి అనుమతిని ఇమ్మని సముద్రుని కోరారు. అమృతంలో భాగం పంచితే మథించడం వల్ల కలిగే కష్టాన్ని భరిస్తానన్నాడు సముద్రుడు. దేవతలు సరేనని అంగీకరించి ఆదికూర్మాన్ని ప్రార్థించగా అది మందరాచల భారాన్ని తన వీపున మోసింది. దేవరాజు ఇంద్రుడు సముద్రాన్ని మథించసాగాడు. ఈ విధంగా సురాసురులు మందరాన్ని కవ్వంగా, వాసుకుని త్రాడుగా చేసుకుని సముద్రాన్ని చిలకసాగారు. వాసుకి ముఖం వైపు రాక్షసులు, తోక చివర దేవతలు పట్టుకున్నారు. రాపిడి వలన వాసుకి ముఖం నుండి అగ్నిజ్వాలలు, పొగలతో కూడిన నిట్టూర్పులు వెలువడసాగాయి. అచిరకాలంలోనే ఆ ఊర్పులు మేఘాలుగా మారి అలసిపోయిన దేవతల మీద వర్షించసాగాయి. పర్వత శిఖరాల నుండి పూలవాన కురిసింది. మేఘం ఉరిమినట్లుగా గంభీర ధ్వనులు వెలువడ్డాయి. పర్వతం మీద చెట్లు పరస్పరం రాపిడి పొంది కూలిపోతున్నాయి. వాటి రాపిడి వలన అగ్గి పుట్టింది. ఇంద్రుడు మేఘాలను వర్షింపచేసి ఆ అగ్నిని చల్లార్చాడు. చెట్ల పాలు,
ఓషధీర ఓషధి రసాలు కారి సముద్రంలో కలిశాయి. ఆ పాలు రసాలు బంగారుమయమైన ఆ పర్వతం మీది మణుల నుండి స్రవించిన జలం. వీటి స్పర్శతోనే దేవతలు అమరులైపోయారు. ఆ ఉత్తమ సమ్మిశ్రణంతో సముద్ర జలాలు పాలలా మారిపోయాయి. ఆ పాల నుండి నెయ్యి వచ్చింది. మథించి మథించి అలసిపోయిన దేవతలు బ్రహ్మతో, నారాయణుడు తప్ప దేవతలందరూ అలసిపోయారు, కానీ ఇంతవరకు అమృతం పుట్టలేదు అని వాపోయారు. బ్రహ్మ విష్ణువును వారికి బలమిమ్మని ప్రార్థించాడు. విష్ణువు, ఈ కార్యంలో నిమగ్నమైన వారందరికీ బలాన్ని ఇస్తున్నాను. అందరూ పూర్తిగా శక్తిని వినియోగించి మందరాచలాన్ని త్రిప్పండి, సముద్రాన్ని క్షుభితం చేయండి అని ప్రోత్సహించాడు. విష్ణువు ఇలా అనగానే వారి బలం పెరిగింది. వారు జోరుగా సముద్రాన్ని మథించసాగారు. సముద్రం అంతా ఘోర్నిల్లిపోయింది. అప్పుడు మొదట చల్లని వెలుగు, తెల్లగా ప్రకాశించే అనేక కిరణాలు గల చంద్రుడు పుట్టాడు. తర్వాత లక్ష్మీదేవి, సురాదేవి, తెల్లని గుర్రం, విచ్చైశ్రవం పుట్టాయి. నారాయణుడు తన వక్షస్థలం మీద ధరించే కౌస్తుభ రత్నం, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం, కామధేనువు కూడా అప్పుడే పుట్టాయి. లక్ష్మి, సుర, చంద్రుడు, ఉచ్చైశ్రవం ఇవన్నీ ఆకాశ మార్గంలో దేవలోకానికి చేరుకున్నాయి. అనంతరం దివ్య శరీరంతో ధన్వంతరి అవతరించాడు. అతని చేతిలో అమృతంతో నిండిన కమండలవు చూచి దానవులందరూ ఇది నాది, ఇది నాది అంటూ కోలాహలం చేశారు. తరువాత 4 తెల్లని దంతాలతో మెరిసిపోయే పెద్ద ఏనుగు ఐరావతం పుట్టింది. దానిని ఇంద్రుడు స్వీకరించాడు. సముద్రాన్ని బాగా తరవడంతో అందులోంచి కాలకూట విషం పుట్టింది. దాని వాసన సోకగానే ప్రాణులన్నీ చైతన్యం కోల్పోయాయి. బ్రహ్మ ప్రార్థించగా శంకర భగవానుడు దానిని తన కంఠంలో నిలిపి ఉంచాడు. అప్పటి నుండి అతడు నీలకంఠుడు అయ్యాడు. ఇదంతా చూస్తున్న దానవులకు నిరాశ కలిగింది. లక్ష్మి కోసం, అమృతం కోసం వారు దేవతలతో వైరం పెట్టుకున్నారు. ఆ సమయంలో విష్ణువు మోహిని రూపంతో వారి దగ్గరకు వచ్చాడు. మూర్ఖులైన వారు విష్ణుమాయను గ్రహించలేక అమృత పాత్రను ఆమెకిచ్చారు. ఆ సమయంలో వారు ఆమె సౌందర్యానికి మోహితులైపోయారు. దేవతలందరూ ఆమె వద్దకు చేరి అమృతాన్ని పానం చేయడం మొదలుపెట్టారు. దైత్యుడైన రాహువు దేవతారూపం ధరించి వారి సరసన చేరి అమృతం త్రాగసాగాడు. అమృతం అతని కంఠం క్రిందకి దిగిందో లేదో సూర్యచంద్రులు అతని రహస్యం కనిపెట్టి వెల్లడించారు. వెంటనే విష్ణువు తన చక్రంతో అతని శిరస్సును ఖండించి వేశారు. పర్వత శిఖరంలా ఉన్న అతని శిరస్సు ఆకాశంలో పైకి ఎగిరి గర్జించసాగింది. అతని మొండెం భూమి మీద పడి అందరినీ భయకంపితులను చేస్తూ కొట్టుకోసాగింది. ఆనాటి నుండి సూర్యచంద్రులకు రాహుతో వైరం స్థిరపడిపోయింది. విష్ణువు దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి మోహిని రూపం విడిచిన తర్వాత అసురుల మీద రకరకాల భయంకరమైన అస్త్రాలు ప్రయోగించాడు. అంతటితో సముద్ర తీరంలో దేవాసురుల మధ్య గొప్ప యుద్ధం ప్రారంభమైంది. రకరకాల అస్త్రశస్త్రాలు ఎగురుసాగాయి. విష్ణువు యొక్క చక్రాయుధంతో కొంతమంది రాక్షసులు చనిపోతే దేవతల గద, ఖడ్గశక్త్యాద ఆయుధాలతో కొంతమంది రాక్షసులు నేల కొరిగారు. అన్ని వైపులా కొట్టు, చంపు, నరుకు, పరిగెత్తు, పడగొట్టు, వెంబడించు అనే ధ్వనులే వినబడసాగాయి. ఇలా యుద్ధం జరుగుతుండగానే విష్ణువు యొక్క 2 రూపాలైన నరనారాయణులు యుద్ధభూమిలో అవతరించారు. నరుని యొక్క దివ్య ధనస్సును చూచి నారాయణుడు తన చక్రాన్ని స్మరించాడు. అది సూర్య తేజస్సుతో వెలుగొందుతూ ఆకాశ మార్గాన అక్కడికి వచ్చింది. నారాయణుడు ఆ చక్రాన్ని ప్రయోగించగానే అది దైత్యసేనలో మూలమూలలా జొరబడి కాలాగ్నిలా వేల కొద్దీ అసురులను సంహరించింది. అసురులు కూడా ఆకాశంలో ఎగురుతూ రాళ్లను వర్షిస్తూ దేవతలను గాయపరిచారు. అది చూచిన నరు తన బాణాలతో ఆ పర్వతాలను ముక్కలు ముక్కలుగా చేసి ఆకాశంలోనే ఎగురుకొట్టాడు. సుదర్శన చక్రం గడ్డి పరకలుగా దైత్యులను ఖండించింది. భయపడిన రాక్షసులు భూమిలోనూ సముద్రంలోనూ దాక్కున్నారు. దేవతలకు విజయం లభించింది. మందరాచలాన్ని గౌరవంగా యథాస్థానంలో ప్రతిష్ఠించారు. ఎవరి స్థానాలకు వారు అందరూ వెళ్ళారు. దేవతలు, ఇంద్రుడు ఆనందంతో అమృతాన్ని రక్షించమని నరునకు ఇచ్చారు. ఇది సముద్రమథనం కథ. జై శ్రీరామ్.